నేను ఆంధ్రాలో మహిళా మంత్రి మీద, మా సోదరి అనిత గారి మీద ఒక మాజీ మంత్రి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు చూసినాక రాజకీయాలలో మహిళల్ని ఇంత ఘోరంగా కించపరచడం న్యాయమా అనే ఆవేదన కాదు, జిగుప్స కాదు, అవసరమైతే ఎగిరి ఎవరినైనా కాలుతో తందామన్నంత కోపం వచ్చింది. నేను ఆ మాజీ మంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శించను. ఎందువల్లంటే రాజకీయాలలో నువ్వు ఒకటంటే నేను రెండంట, నువ్వు చేత్తో కొడితే నేను తాగుబాగుతో కొడతా, లేదా నువ్వు రాయితో కొడితే నేను ఇటుకతో కొడతా, ఈ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు. సంస్కారంగా, సభ్యతగా, వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా 10 మందికి ఉపకరించేటువంటి భావంతో, భాషతో, వ్యక్తిత్వంతో మాట్లాడటం చాలా అవసరం. అలంకరణ మా హక్కు, స్త్రీల హక్కు. మేకప్ చూసారా, ఇది నిజమే, అందంగా కనిపించాలనుకుంటాం, కళ్ళ కాటుకు పెట్టుకుంటాం, పెదాలకి లిప్స్టిక్ వేసుకుంటాం, మొహానికి పౌడర్ రాసుకుంటాం, చక్కటి హెయిర్ స్టైల్ తీసుకుంటాం, మంచి మంచి చీరలు కట్టుకుంటాం, నగల్ని ధరిస్తాం. అంటే ఏంటి అసలు? ఆ స్త్రీకి అలంకరణ ఆమె హక్కులు. మనం లలితాదేవిని పూజిస్తాం, కనకదుర్గను పూజిస్తాం. ఆది శంకరాచార్య అంగాంగ వర్ణాన్ని కూడా చేస్తూ తాంబూలి పూరిత పెదాలంటూ ఆయన వర్ణిస్తారు. అంటే స్త్రీ పెదవులు ఎప్పుడు కూడా తాంబూల కాంతితో మెరిసిపోతాయి. అది లిప్స్టిక్ కాదా? కళ్ళ కాటుకు పెట్టుకున్న కళ్ళల్లోంచి కరుణ వెదజల్లుతుంది అంటారు. అంటే కళ్ళకు కాటుకు పెట్టడం మా హక్కనే కదా. ఎంతో నునుపుగా, నున్నగా, గులాబీ కాంతులను కూడా మరిపిస్తున్న చెక్కిళ్ళని వర్ణిస్తారు. మీకు ఎందుకు చుప్పనార్తనం? అందాన్ని మీరు గౌరవించండి, ఆరాధించండి. అందం అన్నది హక్కుగా భావిస్తాం. అసలు నీకు ఎంత శక్తి ఉంటే, దమ్ముంటే ఆమెని వ్యక్తిత్వంలో పోరాటం చేయాలతో, మంత్రి గారితో, లేదా ఏదైనా తప్పులు జరిగితే విమర్శల్లోకి తీసుకురా. మీ అమ్మ కూడా ఒక స్త్రీ, మీ అమ్మ కూడా ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. మా అందరికి చాలా ఆమె అంటే గౌరవం. మీ నాన్నగారు అన్న గౌరవం. మీ ఆవిడ అందంగా అలంకరించుకుని నీ పక్క రాదా? తర్వాత మగవాళ్ళంతా ఒకటి అడుగుతున్నా, మీరు పోరాడండి, సిద్ధాంతపరంగా మా మహిళలతో పోరాడండి. వ్యక్తిత్వాలతో తప్పులు చేస్తే వాటిని ప్రశ్నించండి, సిద్ధాంతాన్ని మీద విభేదించండి. కానీ వ్యక్తిగతంగా స్త్రీలని అవమానం చేసేట్టుగా గాజులన్నా, కాటికన్నా, ఇంకేదన్నా అంటే మాతో ఊరుకోవడానికి సిద్ధంగా